హాయ్ అండి. ఈరోజు వీడియోలో బ్లౌజ్ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు కావాల్సింది మెయిన్ కత్తెర ఉండాలి, కరెక్ట్గా షార్ప్గా, ఎల్ స్కేలు, కర్వ్ స్కేలు, స్ట్రేట్గా ఉన్న స్కేలు, మార్కర్, టేపు ఇవి ఉంటే చాలండి. ఆది బ్లౌజ్ మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేదంటే కొలతన్న తీసుకోండి. ఆర్మ్ లూజ్ ఉండాలి, హ్యాండ్ హైట్ ఉండాలి, హ్యాండ్ లూజ్ ఉండాలి. కొత్త వారైతే మాత్రం ఆది బ్లౌజ్ నుంచి తీసుకోండి, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ లైనింగ్ తడిపేసి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని 4 ఫోల్డింగ్ చేసుకోండి. ఆల్రెడీ సగానికి ఫోల్డ్ ఉంది, ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ఒకేసారి 2 హ్యాండ్స్ కట్ అవుతాయి. ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఒక లైన్ వేసేసి కట్ చేసేయండి. కింద నేను బార్డర్ వచ్చింది, నాకు తిప్పేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ లూజ్ దగ్గర కుట్టు వేసుకుని తిప్పేస్తే సరిపోతుంది. కాబట్టి నేను 1/2 ఇంచ్ తీసుకున్నాను. మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి, ఇంకేం అవసరం లేదు. ఇలా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే టేప్తో కొలుచుకోండి. పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూడండి. పైన ఇక్కడ కుట్టు తగ్గించి ఇక్కడ వరకు నాకు వచ్చేసి 6 మీద 7 గీతలు వచ్చింది. 6వ నెంబర్తో వస్తే చంక డౌను మనం ఎంత తీసుకోవాలంటే పావు తక్కువ 3 ఇంచులు తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏమైందంటే ఎల్బో హ్యాండ్స్ అనమాట. అంటే మనకి మోచే వరకు హ్యాండ్స్ ఉంటాయి కాబట్టి ఏమన్నా పట్టేసే ఛాన్సెస్ చంక దగ్గర ఉంటాయని నేను 3 ఇంచులు తీసుకున్నాను. అదే షార్ట్ హ్యాండ్స్ అయితే ఆలోచించక్కర్లేదు, పాతకు 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఎందుకు 3 ఇంచులు తీసుకున్నాను అంటే హ్యాండ్ పొడుగు ఎక్కువ ఉంది కదా, మళ్ళీ పట్టేసినట్టు ఏమైనా వస్తుందేమో అనే ఉద్దేశంతో 3 ఇంచులు తీసుకున్నాను. ఆర్మ్ లూజ్ స్ట్రైట్గా చూసుకుంటే మనం తీసుకున్న ఆర్మ్ లూజ్లో 1 ఇంచ్ మైనస్ చేయాలి. 6 మీద 7 గీతలు కదా, స్ట్రైట్గా చూసుకుంటే 5 మీద 7 గీతలు తీసుకోవాలి. హ్యాండ్ కరువు తిరిగిన చోట ఆ 1 ఇంచ్ కవర్ అయిపోతుంది అనమాట. ఇంకో 5.7 సగానికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేశాను. ఇలా స్ట్రైట్గా లైన్ వేయండి. ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచులకు మార్కింగ్ వేయండి. షోల్డర్ దగ్గర 1 ఇంచు. ఏ సైజు వాళ్ళకని ఇంతే. 6వ నెంబర్తో వస్తే ఈ కార్నర్ దగ్గర 1.5, 7వ నెంబర్తో వస్తే అప్పుడు కూడా 1.5 తీసుకోండి. 8వ నెంబర్తో వస్తే పావు తక్కువ 2 ఇంచులు, 9వ నెంబర్తో వస్తే 2 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ కరువు తిరిగిన చోట ఒక 1/2 ఇంచు లోతు, ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచు మార్కింగ్ వేసుకుని వీటినన్నిటిని టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ 1/2 ఇంచు లోతు అనేది ఒక లైన్ వేసాం కదా ఆర్మ్ లూజ్లో సగానికి, అక్కడ కిందకు ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచు, అంటే మిడిల్లోకి చిన్న టక్ ఇచ్చేసేయండి. సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. ఇప్పుడు 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఈ 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది నీట్గా ఇలాగా కట్ చేసుకోండి మొత్తం కూడా. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇలాగా. అంతేనండి, చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. చాలా అంటే చాలా బాగా వస్తుంది, ఒక ముడత కూడా రాదు. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మనకి బ్లౌజ్కి 2 వైపులా బార్డర్ వస్తుంది కదా, పెద్ద బార్డర్ ఉన్నదాన్ని హ్యాండ్ కింద తీసుకోవాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేసేసానండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ ఉంది కదా, ఇది కూడా ఒక ఫోల్డింగ్లోనే ఉండాలన్నమాట. అంటే 2 హ్యాండ్స్ కదా, అందుకని చెప్పేసి సింగిల్ ఫోల్డింగ్లో తీసేసుకుని కొంచెం ఖర్చులతో కట్ చేసుకోండి, సరిపోతుంది. కొంచెం ఖర్చులు అనేవి ఇలా ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకుంటే మనకి సైడ్కి కూడా అతుకులు పడతాయండి. ఎందుకంటే పన్న అనేది చిన్నగా ఉంది, మనకి బ్లౌజ్ పన్న అంటే శారీ పన్న తక్కువ ఉంది కాబట్టి సైడ్కి అతుకులు పడతాయి. ఈ అతుకులు అనేవి మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏదైనా మిగిలితే దాంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్లౌజ్ పీస్ తక్కువ ఉంది కదా, ముందే ఖర్చుల కోసం కట్ చేసేస్తే మెయిన్ క్లాత్కి తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్కి కొంచెం ఇబ్బంది పడాలి. నేను తర్వాత బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత అతుకులు వేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా హ్యాండ్స్ కట్ చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ అనేది.